అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సింధుని. ఈ వింటర్లో నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, ఫ్లేవరిష్గా ఏమైనా కావాలనుకున్నప్పుడు, స్పైసీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ కావాలనుకుంటే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. నేనైతే ఇక్కడ ఒక 1/2 కిలో చికెన్తో రెసిపీ చూపిస్తాను. ముందుగా ఇందుకోసం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి, కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులోనే ఒక బిర్యానీ ఆకు, ఒక అర చెంచా మిరియాలు, ఒక ఇలాచి, ఒక దాల్చిన చెక్క, ఒక అనాస్ పువ్వు, ఒక మరాఠీ మొగ్గ వేసుకోవాలి. వేసాక వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకోవాలి. ఇలా చికెన్ వేసాక ఇందులోనే కొద్దిగా పసుపు, టేస్ట్కు సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు ముక్కకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై అయ్యాక ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. అలాంటప్పుడు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇక్కడ నేను చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఇలా ఫ్రై అవుతుంది కదండి. ఈలోగా మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక ఆనియను, 2 వెల్లుల్లిపాయలు తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. లెడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ ముక్కలు బాగా ఫ్రై అయి ఉంటాయండి. ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్కలకు పట్టి ఉంటాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టినటువంటి మసాలా వేసుకోవాలి. ఈ 2 వేసి ముక్కలకు బాగా పట్టేలా 4 వైపులా కలిసేలా మంటను లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నానుగా ఇలాగా స్లోగా కుక్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ స్టార్టింగ్లో స్పైసెస్ అన్నీ డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఫ్లేవర్ అవే సరిపోద్ది. నెక్స్ట్ ఇందులో 2 స్పూన్స్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నీ ముక్కకు పట్టేలాగా బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ మంటను సిమ్లో పెట్టి స్లోగా కలుపుతూ ముక్కకంతా మసాలా పట్టేలా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ముక్కకు ఎలా పట్టిందో మసాలా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి ఇలా బాగా 4 వైపులా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయ్యాక కర్రీ బాగా దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ ఎందులోకైనా బాగుంటుందండి. ఎనీ టిఫిన్ ఐటమ్, రైస్ లేకైనా, ముద్ద లేకైనా. మీరే చూసారుగా, చూసేకి ఎంత టెంప్టింగ్ ఉందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.